హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెల్స్ బై లక్కీ ఛానల్. ఈరోజైతే లక్కీస్ కిచెన్లో నేను పెరుగు సొరకాయ అనమాట. ఇది ఎలాగో మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా అయితే నేను సొరకాయని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇదైతే సొరకాయని మనం పెద్దగా కట్ చేసుకుంటే ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది. చిన్నగా అయితే మనకి పెరుగులోకి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఉడకబెట్టేసుకున్నాక చల్లార్చుకున్నాక పొయ్యి మీద అయితే నేను దబర పెట్టేసుకున్నాను. తిరమాత అయ్యే పెట్టుకోవాలి. తిరమాత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. దీంట్లోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సొరకాయని ఉడకబెట్టాక ఇది బాగా చల్లార్చుకోవాలి. పెరుగు గడ్డలుగా లేకుండా చిలుక్కొని మనం సొరకాయని కూడా చల్లార్చుకున్నాం కదా, పెరుగులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సొరకాయలో ఉడకబెట్టేటప్పుడే పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇది మొత్తం పెరుగులో మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ పోపు పెట్టుకున్నాం కదా, ఇది చల్లారాక మనము ఈ పెరుగు సొరకాయ కలుపున్నది మనం ఈ తిరమాతలో వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని సర్వ్ చేసుకున్నాక ఈ పోపు ఈ సొరకాయ ఈ పెరుగు మొత్తం కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కానీ తక్కువైతే యాడ్ చేసుకోవాలి. దీన్ని ఫుల్ వీడియోతో కూడా ఇచ్చున్నాను, అది కూడా చూడండి. నా వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.